నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్, నరహర్ సిటీ. హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాల కారణంగా మదిర సభ రద్దు. సీఎం రేవంత్ సభను హైదరాబాద్కు మార్చిన ప్రభుత్వం. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది రెడ్డికి సత్కారం. కేఎస్ఆర్ చొరవతో నిధులు మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్న నేతలు. రాజ్యసభ సభ్యుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణం. పాల్గొన్న సోనియా, ప్రియాంక, కేసీ వేణుగోపాల్. హైదరాబాద్లోని భరత్ నగర్లో విషాద ఘటన. ఎస్ఐఆర్ జాబితాలో పేరు లేదని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లోని రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. రాజ్యసభ చైర్మన్ సమక్షంలో ఆయన పదవీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఖర్గేకు వారు శుభాకాంక్షలు తెలిపారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాము. రేపు ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దయింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సభ రద్దు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమాన్ని నిలిపేయకుండా ప్రత్యామ్నాయంగా హైదరాబాద్లో శిల్పకళా వేదికలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సభను రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించనున్నట్లు పేర్కొంటూ దీనికి సంబంధించిన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఫోన్ ద్వారా. ఉపేందర్, చెప్పండి, కార్యక్రమం ఎక్కడ జరిగింది అన్నది కాదు, కానీ ఎవరి కోసం సరైన సమయంలో జరుగుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్గా, మరి అక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం ద్వారా మరి అక్కడ ప్రజల యొక్క ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, ఖమ్మం జిల్లా చిత్తకాని మండలం జగన్నాథపురంలో రేపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి రైతు ఆశీర్వాద సభ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన నేతృత్వంలో ముగ్గురు మంత్రుల సహకారంతో రేపు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా అకౌంట్ లో జమ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభా కార్యక్రమానికి సంబంధించి కొన్ని అనివార్య కారణాల రీత్యా ప్రత్యేకించి నిన్న వచ్చిన భారీ వర్షంతో వాయిదా కార్యక్రమాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. అంటే ఖమ్మంకి సంబంధించినటువంటి కేంద్రంగా జరగాల్సిన సభకు ఇప్పటికే అక్కడ డిప్యూటీ సీఎంతో పాటు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో భారీ ఎత్తున ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించారు. రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కార్యక్రమం కొంత ఆలస్యమైనప్పటికీ రైతులందరికీ కూడా భరోసా కార్యక్రమం మొత్తం కూడా వేయాలని చెప్పేసి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు తీసుకున్న ప్రణాళిక కొంత
ఆలస్యమై వర్షం కారణంగా వాయిదా పడిందని కూడా క్లియర్గా అధికారులు ప్రకటించారు. అందుకు రేపు హైదరాబాద్కు సంబంధించి శిల్పారామ వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి సభ జరగకపోయినా సరే ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఏ ఒక్కరు కూడా అకౌంట్లో డబ్బులు జమ కాకుండా ఉండవు అని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు సీఎం విజిటింగ్ మాత్రమే జరిగింది. కానీ కొన్నాళ్ళ తర్వాత జరగాల్సినటువంటి ఈ సభా కార్యక్రమానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రత్యేకించి వర్షానికి సంబంధించినటువంటి వర్షంతో తీవ్రమైనటువంటి సమస్య రావడం ఫలితంగా దాన్ని వాయిదా వేయాలని చెప్పేసి కూడా అధికారులు ఈ రోజు రివ్యూ సమావేశం నిర్ణయం చేశారు. దీంతో సభా కార్యక్రమానికి సంబంధించి ప్రజా సమస్యలపై రైతు సమస్యలపై రేపు శిల్పారామ వేదిక రాష్ట్ర రైతులను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ ఉపేందర్. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన డేటా డ్రివెన్ డిసిషన్ మేకింగ్పై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. డేటా ఆధారిత పాలనా నిర్ణయాలపై, ప్రభుత్వ సేవల సామర్థ్యాన్ని పెంచే అంశాలపై అధికారులతో చర్చించారు. ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు, డేటా వినియోగంపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అదనపు డీజీపీ ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లడ్డా, మంత్రి కొలుసు పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర పరిపాలనలో డేటా ఆధారిత నిర్ణయాలపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి తల్లిదండ్రులు విశాఖలో హోంమంత్రి అనితను కలిశారు. తన కూతురు మరణం, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై ఉన్న అనుమానాలను హోంమంత్రికి వివరించి రాష్ట్ర ప్రభుత్వ సహాయాన్ని కోరారు. దీనిపై హోంమంత్రి స్పందిస్తూ రాధా గాయత్రి మరణంపై సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఇప్పటికే ఉత్తరాఖండ్ డీజీపీతో మాట్లాడారని, ఏపీ డీజీపీని ఆదేశించారని తెలిపారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. హెల్త్ కండిషన్ ఒకసారి కోఆర్డినేట్ చేసుకుంటాం. డెఫినెట్గా అక్కడ ముస్లిం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడేటంటే
ఇక్కడ కంప్లీట్గా లీలా ప్రశాంతి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి అనుకుంటున్నారు. కాకపోతే విషయం ఏంటంటే కేసు అక్కడ ఫైల్ అయింది, అక్కడ ఇష్యూ అక్కడ జరిగింది, కేసు అక్కడ ఫైల్ అయింది. సో అందువల్ల ఏంటంటే కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఎస్పెషల్ అదే మీకు ఒకసారి కన్వే చేద్దాము. మళ్ళీ మీరు నా దగ్గరికి రావడం కన్నా ఇక్కడికి సిపి ఆఫీస్ అంటే ఇది అఫీషియల్ కాబట్టి నేను ఉదయం పల్లాశ్రీని గారితో కూడా నేను మాట్లాడాను. మన పల్లాశ్రీని గారు కూడా నాకు ఫోన్ చేసిన తర్వాత అట్లా నేను ప్రశాంతి వాళ్ళందరితో సిపి గారు అందరితోనే మాట్లాడాను. సార్కి కూడా తెచ్చుకోలేనండి, కానీ అలాంటి పిల్లలకు న్యాయం ఎగ్జాక్ట్లీ అమ్మ. నేను మీకు మాటకి నేను ఎంత కష్టపడినా రాదండి. 27 సంవత్సరాలు పెంచాను, 14 సంవత్సరాలు చూసుకున్నామండి. 14 సంవత్సరాల నుంచి మమ్మల్ని 1 ప్లాన్ 2 ప్లాన్ 3 ఇవన్నీ మేనేజ్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి 12 రోజుల కార్యక్రమంలో శ్రీచరణ్ మాట్లాడిన మాటలు వీడియోలు మీకు నేను నటుడు ప్రకాష్ రాజు ఓటర్ కార్డుల అంశంపై టీఆర్ఎస్ నాయకురాలు కవిత స్పందించారు. ప్రకాష్ రాజుకు 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటే 7 ఏళ్లుగా ఎన్నికల సంఘం ఎందుకు తొలగించలేదని ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో బోధన్ నియోజకవర్గంలో ఏకపక్షంగా 7,000 ఓట్లను తొలగించడంపై ఈసీ నిలదీశారు. నిబంధనల ప్రకారం 2% కంటే ఎక్కువ ఓట్లు తొలగించేటప్పుడు వ్యక్తిగత నోటీసులు ఇవ్వాలని, పూర్తి పారదర్శకత పాటించాలని చెప్పారు. అలాగే హైదరాబాద్లోని ఆంధ్ర ప్రాంత ఓటర్లకు సంబంధించిన మాట్లాడుతూ ఓటు హక్కు ఎక్కడైనా వినియోగించుకోవచ్చు, కానీ అదే ఒకే చోట ఉండాలని స్పష్టం చేశారు. ఒక్క ఓటు ప్రకాష్ రాజు గారి ఒక్క ఓటు తీయడానికి 7 ఏళ్ళు పడితే ఇంకా కూడా తీయలేదు. అది ఇంకా కేసు, ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇంకా కూడా తీసినట్టయితే నాకు తెలియదు, అంటే నా నాలెడ్జ్లో లేదు. మరి ఈ 7,000 ఓట్స్ ఎట్లా తీసినారు? వాళ్ళ రూల్సే ఉన్నాయి. 2% ఆఫ్ ద పాపులేషన్ అబౌవ్ రిమూవ్ చేసేటట్టయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా నోటీస్ ఇవ్వాలని వాళ్ళ రూల్స్, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉన్నాయి. ఇచ్చినట్టయితే మాకు తెలియలేదు బోధనలో సమాచారం. మరి అది ఇచ్చి ఉంటే వాళ్ళు అది ఫర్నిష్ చేయాలి, చేస్తే నో ప్రాబ్లం, చేయకపోతేనే ఇబ్బంది. ఎవరైనా ఒకటే దగ్గర ఓటేయాలి. ఇక్కడ ఉన్న సెటిలర్స్ కూడా పాపం ఎవరికైనా వాళ్ళ సొంత ఊర్లు వేసుకోవాలని ఉంటుంది కదా. సో అక్కడ వాళ్ళకు డిప్రివేషన్ ఎందుకు జరగాలి? ఇక్కడ ఓటేస్తే అక్కడ ఉండదు కదా. ఇప్పుడు ఎస్ఐఆర్తోని రివిజన్ అప్పుడు ఆ డూప్లికేసీ లేకుండా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో హైదరాబాద్లో ఉండేటటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఓటర్స్ అక్కడేస్తారా ఇక్కడేస్తారా వాళ్ళ చాయిస్, కానీ ఎక్కడో ఒక దగ్గర వేసేటట్టుగా ఎస్ఐఆర్ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలన్నది మేము కోరుతా ఉన్నాం. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డిని బోరస్ సాత్నాల మండల నాయకులు అత్యంత ఘనంగా సత్కరించారు. బోరస్ సాత్నాల మండల తహసీల్దార్ కార్యాలయం నూతన భవన నిర్మాణాల కోసం కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని 2.5 కోట్ల నిధులు మంజూరు చేపించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జికు ధన్యవాదాలు తెలుపుతూ మండల నాయకులు ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందించి సత్కరించారు. ఈ సత్కార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ శిల్పా తీరుపై విద్యార్థినులు వారి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో చదువుతున్న కొంతమంది విద్యార్థులకు గత కొద్ది రోజుగా ఛాతీలో నొప్పి వస్తుందని ప్రిన్సిపల్కు చెప్పగా ఆమె వాటర్ తాగితే నొప్పి తగ్గుతుందంటూ విరుచుకుపడ్డారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో కనీస టాబ్లెట్స్ అందుబాటులో లేవని, త్రాగునీరు సరిగ్గా రావడం లేదని, బాత్రూంలు పరిశుభ్రతను పూర్తిగా గాలి కొదిలేశారని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రిన్సిపల్ బాధ్యతారాహిత్యానికి నిరసనగా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ నుండి ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రిన్సిపల్ శిల్పపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమ్మా హాస్టల్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు 4 days అవుతుంది అంటే నేను వచ్చి 4 days అవుతుందా? ఎట్లా ఉంది ఇక్కడ హాస్టల్లో? ఎట్లా అనిపిస్తుంది నీకు వాతావరణం? బాత్రూమ్ లేవు, మంచిగా లేవు, నీళ్ళు కూడా చక్కగా లేవు. నీకు పక్కన వస్తుందండి ఏమన్నారు? ఇప్పుడు మొత్తం ఇక్కడ హార్ట్లో నుంచి ఇక్కడ వస్తుంది అంటే వాటర్ అయి పడుకో అది తక్కువ అవుతుంది అని చెప్తున్నారు. నిన్న నుంచి పొద్దున్న నుంచి వస్తుంది, ఇవాళ వరకు ఏడుచుకుంటూ కూర్చుంటుంది. గుండెల కింద వస్తే కూడా ఆల్రెడీ మరి టాబ్లెట్ ఏమీ ఇవ్వలేదా? టాబ్లెట్ అప్పుడు తీరుకొస్తే తక్కువ, మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడనే హాస్పిటల్ పెట్ట చూపించుకొని వస్తాము. ఎందుకు ఏడుస్తున్నావు? అవును, ఇప్పుడు దాకా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు వచ్చి ఉంటాయి, దగ్గరనే ఉంటాయి కదా. మళ్ళీ అసలు రాలేదు. కొత్త పిల్లలకి ఇవ్వాలి కదా మీరు. ఎవరు తిట్టేటోళ్ళు? ఇప్పుడు నువ్వు కొత్త ఆమెనా? ఎవరు తిట్టరు ఇక్కడ? ఇది ఏ స్కూలు? కొత్త అంటే ఏమంటారు? ఇష్టం లేకపోతే గట్టి చెప్పు. కేజీబీ గాంధారి. సరే, నీకు ఇక్కడ ఉంటే ప్రాబ్లమేనా? వాటర్ అసలు అంటే ఎప్పుడు లేదు, ఈ ప్రాబ్లం ఇప్పుడే ఉన్నాయి అని చెప్పేసి చెప్పింది ఆమె. ఆ వాటర్ బాత్రూమ్స్ కూడా వాళ్ళు కడుగుతలేరు అసలు. ప్రెగ్నెన్సీ అవి ఇట్లా పీరియడ్స్ ఉన్నప్పుడు చెక్ చేస్తాము అనుకుంటా అన్నారు. ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వస్తారు అనుకుంటా. మొత్తం మీరు ఎందుకంత లొల్లి చేస్తున్నారు? మీ ఒక్క పిల్ల కోసం చూసుకోలే కానీ 100-200 మంది గురించి మీకెందుకు అని చెప్పేసి నూకేస్తారు బయట. మమ్మీ వాళ్ళు దేనికోసం పోయారు? బాత్రూమ్ చెక్ చేస్తాను. బాత్రూమ్ చెక్ చేస్తాను పోతే వీడియో తీస్తే దాన్ని నూకేసి వాళ్ళని బయట నూకేసారు. కొట్టిరు సార్, పలా కొట్టిరు. ఫోన్ కూడా వాళ్ళ కొట్టిరు. పిల్లల డ్రాయర్ లిప్పి చూస్తారు. ఇక మీకు చెప్పొద్దు, మీకు పిల్లలు ఉండొచ్చు. డ్రాయర్ లిప్పి చూస్తారు. వాళ్ళు ప్యాడ్ తీసుకపోతే అవి తీసి దాకా పెట్టుడు ఇవన్నీ బాత్రూమ్స్ కూడా వాళ్ళు నైట్ వస్తున్నాయి అన్ని చెవులకు ఏంటి. అమ్మా హాస్టల్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు 4 days అవుతుంది అంటే నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎస్ఐఆర్ భయం ఒకరి ప్రాణాన్ని తీసేస్తుంది. ఎస్ఐఆర్ జాబితాలో తన పేరు లేదన్న మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్లోని బోరబండ భరత్ నగర్లో చోటు చేసుకుంది. మృతుడిని కారు డ్రైవర్గా పనిచేస్తున్న షేక్ ముజీబర్ రెహమాన్గా గుర్తించారు. జాబితాలో పేరు లేకపోవడంతో తనను జైలుకు పంపుతారేమోనని ముజీబర్ ఆందోళనకు గురయ్యాడు. నన్ను జైలుకు పంపితే మన 3 పిల్లలను ఎవరు చూస్తారని భార్యతో ఆవేదన వ్యక్తం చేశారు. భార్య ఎంత నచ్చ చెప్పినప్పటికీ ముజీబర్ మనస్తాపాన్ని వేయలేదు. చివరికి మనోవేదనతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. तो बच्चा का बहुत दिया था उनको, वो बच्चे की
కామారెడ్డి జిల్లా 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్వర రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలో హిందూ కుటుంబాలు నిర్వహిస్తున్న నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో పోలీసులు ఆయన్ను అడ్డగించారు. దీంతో పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో రాకేశ్వర రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పెర్కిట్ గ్రామంలోని పాఠశాలలో హిందూ పిల్లలకు వారి తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా నమాజ్ నేర్పుతూ మత మార్పిడి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ పిల్లల్ని, చిన్న పిల్లల్ని మత మార్పిడి చేయడానికి వాళ్లకు ఖురాను, నమాజు ఎలా చేయాలో నేర్పుతున్నారు. మేము ఎప్పుడైనా హిందువులు ఏదన్నా మీ మద్రాసాలకు వచ్చి, మీ మసీదులకు వచ్చి గాయత్రి మంత్రం చదవమన్నామా, లేదు హనుమాన్ చాలీసా చదవమన్నామా? మీ నియమాలు మీకు, మీ పూజ పద్ధతులు మీకు, మీ ధర్మం మీకు, మా ధర్మం మాకు, మా నియమాలు మాకు. అక్రమంగా చాలా రోజుల నుంచి ఎవరైతే అక్కడ ప్రిన్సిపల్ ఉన్నాడో కానీ అతను ఐఎస్ఐతో సంబంధాలుండి ఏదైతే విదేశాల నుంచి వచ్చిన నిధులతోని అన్యాయంగా అక్రమంగా హిందువులని మత మార్పిడి చేయాలని ఒక కుట్రలో భాగంగా చాలా రోజుల నుంచి, అలానే మత మార్పిడితో పాటు అక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఉర్దూ మీడియం, ఒకవేళ మీకు ఉర్దూ మీడియం కాలేజ్ పెట్టుకోండి, యూనివర్సిటీ పెట్టుకోండి, అనుమతులు తీసుకోండి, ఎవరొద్దంటారు? ఈ దేశంలో మీకు స్వేచ్ఛ ఉంది. అన్యాయంగా మీకు ఇష్టం లేని తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పిల్లలకు నమాజులు నేర్పడము, మత మార్పిడి చేయడము, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓకే, అక్కడ జరిగిన వ్యక్తిగత ఘటనలు, ఒక బీజేపీ నాయకుడు అక్కడ ఏదో వాళ్ళిద్దరి మధ్యన వాగ్వాదం జరిగితే అతను ఏదో రొచ్చగొట్టే మీద మాట్లాడితే ఇతనితో చిన్న చేయి చేసుకోవడం జరిగింది. దానికి నేను చెప్పాను మర్కజ్ వాళ్లకు, చిన్న చిన్న సంఘటనలు మనం కలిసి కూర్చుని పరిష్కరించుకుందాం. మీలాగా 35 లీటర్ల పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు పోలేదు పిప్రిలా, లేదు కానిస్టేబుల్ ప్రమోద్ని కత్తులతో కూడలేదు, ఎక్సైజ్ కానిస్టేబుల్ అమ్మాయిని కార్లతో గుద్ది చంపలేదు. ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ని అగ్నిగుండం చేయకుండ్రి. ఈ నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కొందరు గుండాలు వచ్చి ఆర్మూర్లో అలజడి సృష్టిస్తున్నారు. దీన్ని ఖండించడానికి ఐక్యత పెరుగుతుందో, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, లేకపోతే కామారెడ్డి లాంటి ప్రాంతంలో హిందువుల మధ్య ఐక్యత పెరుగుతుంది. ఎలాగైనా ఇది విడగొట్టాలి, హిందువులను ఏ రకంగా చేసి వాళ్ళకు ఈ రకంగా అరాచకము, అన్యాయము, లవ్ జిహాదులు మీరే చేస్తారు, ల్యాండ్ జిహాదులు మీరే చేస్తారు. దీని మీద ప్రత్యేకంగా ఒక సిట్ ఏర్పాటు చేయాలా, లేదు మీతో కాకపోతే ఒక ఎన్ఐఏ టీంకి ఇవ్వండి, నేషనల్ టీంకు. ఎంతమందిని ఈ రకంగా వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు చిన్నపిల్లల్ని, ఎక్కడెక్కడ విదేశీ నిధులు అందుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విమర్శించారు. పడాన్చెరు మండలం భానూరు గ్రామంలో వేరస్పట్లో చేరిన వార్డు సభ్యురాలు ప్రవళిక నరేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజలు త్వరలోనే ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గత ఎలక్షన్లో మన ఎలక్షన్లో గెలిచినాను. నేను మొన్ననే రీసెంట్గా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో చేరాను. కొన్ని అనికారణ వల్ల పార్టీ నుంచి రావడం జరిగింది. ఆ పార్టీలో అయితే ఎలా కష్టపడ్డామో మేము ఈ పార్టీలో కూడా అలానే కష్టపడి మన బీఆర్ఎస్ ఆనర్లో బీఆర్ఎస్ లేదని చెప్పి ఎవరైతే చెప్తున్నారో బలపరుస్తాం బీఆర్ఎస్. మా నేమ్ రావడంతో బీఆర్ఎస్కి ఊపు వస్తుంది. నెక్స్ట్ 5 ఏళ్లలో మేము బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము. కొన్ని అనికారణ వాళ్ళు ఇక్కడ పింఛన్లు రావట్లం లేదు, ఇందిరామీలు రావటం లేదు, ఇక్కడ సిసి రోడ్లు శాంక్షన్ అయినవి కూడా చేయటం ప్రభుత్వం ఉండి కూడా మేము ప్రభుత్వం లేని పార్టీలకు వస్తున్నామంటే మన మైపాలన్న నాయకత్వంలో చాలా పనులు అయినాయి. ఇక్కడ సిసి రోడ్లు కానీ, మన యాదవ్ సంఘం కానీ, కుర్మ సంఘం కానీ, అన్ని సంఘంలో మన మైపాలన్న ఆధారంలో సిఆర్ఎఫ్ పనుల ద్వారా ఇవి నిర్వహించారు. నా మీద తప్పు ఆరోపణలు వస్తున్నాయి. ఏదో 50 లక్షలకు అమ్ముడు పోయాడు మన బీఆర్ఎస్కి అని చెప్తున్నారు. నేను ఈ ప్రెస్ మీట్ నుంచి చెప్తున్నాను, 50 లక్షలకు నేను అమ్ముడు పోయి ఉంటే నేను నమ్మే వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి మీద ప్రమాణమే చెప్తున్నాను. నేను తడి బట్టలతోటి గుడి ఎక్కుతానని చెప్తున్నాను. ఎవరైతే నాకు ఆ సవాల్ ఇచ్చారో
నేను వాళ్ళకి సూటిగా చెప్తున్నాను, తప్పు ఆరోపణలు చేయకండి, అందరం కలిసి కట్టుదలగా బానూరు అభివృద్ధి కోసం, సంఘటన కోసం పనిచేద్దామని కోరుతున్నాను. నేను గత ఎలక్షన్లో గెలిచినాను. నేను మొన్ననే రీసెంట్గా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో చేరాను. కొన్ని అనికారణ వల్ల తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ డిమాండ్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాత పెన్షన్ విధానం అమలు, భవిష్యత్ కార్యాచరణపై సంఘీభావం కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి దాన్ని అమలు చేయకపోవడంపై సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని ప్రక్షాళన చేసి అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం, వాగ్దానం ప్రకారం 2.5 సంవత్సరాలుగా మేము తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో, టీజీసీపీఎస్యు ఆధ్వర్యంలో అనేక దఫాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అనేక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టాము. కానీ 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రభుత్వం ఈ విషయం పట్ల మరి నిర్లక్ష్య వైఖరి చూపించడంతో కనీసం చర్చల సందర్భంలో కూడా ప్రధాన అంశాలలో ఒకటిగా సిపిఎస్ విధానం రద్దు అనేది ఉంటుంది. కానీ చర్చల ప్రస్తావన వచ్చినప్పుడు కనీసం సిపిఎస్ విధానం మీద ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయడం లేదు. నిర్లక్ష్య వైఖరి, దాటవేసే ధోరణికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉపాధ్యాయులందరూ కూడా తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని ప్రక్షాళన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని ఆధారంగా చేసుకొని ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయులందరూ కూడా పూర్తి మద్దతు ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకోవడం జరిగింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ని పూర్తిగా మర్చిపోయి ఉద్యోగి సమస్యల్ని పక్కన పెట్టేసి ఈరోజు తాత్సారం చేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం ఒకటే ఆలోచించాలి. ఇప్పటికీ వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా కూడా చూసాం. ఇక ముందు ఆలోచన ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రసక్తి అనేది ఉండదు. వెంటనే దీనిపైన కార్యాచరణ ప్రకటిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉపాధ్యాయుల మద్దతు అనేది ఉంటుంది. ఇప్పటివరకు చూసినట్లయితే సంక్షేమ కొమ్మెర గంగాధర్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలను అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి ఇన్ఛార్జి సిఐ రోషన్ ఖండించారు. మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి అనుచరుల వల్ల తన ప్రాణానికి హాని ఉందంటూ గంగాధర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలం పందిళ్లపల్లి గ్రామానికి చెందిన గంగాధర భూ సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిన దాఖలాలే లేవన్నారు. పైగా అతనిపై 2023 సంవత్సరంలోనే రౌడీ షీట్ ఓపెన్ చేశామని, కుటుంబ కలహాల కారణంగా గతంలోనే 5 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. తానేదో టీడీపీ కార్యకర్తనని, తనకు న్యాయం జరగలేదని నాటకాలు ఆడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. గంగాధర్ ఆరోపణలు నిజముంటే నేరుగా తమ వద్దకు రావాలని, అంతే తప్ప ఎక్కడో కూర్చొని ప్రభుత్వంపై బురద జలాలను చూస్తే ఊరుకోబోమని సిఐ హెచ్చరించారు. పోలీసు వాళ్ళు వేధించి అతనికి సంబంధించిన 4 ఎకరాల 10 సెంట్ల భూమిలోకి వెళ్లకుండా రౌడీ షీట్ ఓపెన్ చేసి పోలీసులు వేధిస్తున్నారు రాజకీయ ఒత్తిళ్లతో అని చెప్పడం జరిగింది. దానికి వివరణలో భాగంగా యాక్చువల్గా ఈ కొమ్మెర గంగాధర్ అనే అతనికి 2023 సంవత్సరంలోనే అప్పటి అధికారులు అతని మీద 5 కేసులు ఉండడంతో రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ 5 కేసులు వాళ్ళ యొక్క ఈ భూమికి సంబంధించిన దాంట్లో వాళ్ళ తోబుట్టువులతోటి ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ వచ్చిందనే దాంట్లో ఈ కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. హట్ కేసులు 2 కంటే ఎక్కువ కేసులు హట్ కేసులు రిపోర్ట్ అయితే వాళ్ళ మీద లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉండడం కోసం రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అది 2023 4/6 తేదీనే ఓపెన్ చేయడం జరిగింది అప్పటి అధికారులు. దాన్ని మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇతను లోకల్గా ఉండే గౌరవనీయులైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సార్ గారు వాళ్ళ యొక్క అన్నదమ్ములు అనుచరులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు పోలీసుల ఒత్తిడితో అని చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు అతను మా పోలీస్ స్టేషన్కు రావడం కానీ మాకు ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఎవరి దగ్గర నుంచి కానీ లేవు. అసలు అతను వచ్చి ఫిర్యాదు ఇచ్చిందే లేదు. అట్లా ఏదైనా ఫిర్యాదు ఇస్తే
చట్టపరంగా పోలీస్ శాఖ ఖచ్చితంగా సహాయం చేస్తుంది. మాకు తెలిసిన దాని ప్రకారం ఇతను ఆరోపణలు చేస్తున్న రాజేందర్ రెడ్డికి ఇతని భూమి పక్కన అసలు భూమి లేదు. అప్పుడు 2023లో వీళ్ళ అక్కకు ఇతనికి సమస్య ఉన్నప్పుడు అతను వాళ్ళ అక్కగారికి సపోర్ట్ చేశాడనే ఉద్దేశంతో ఇతను ఈ ఆరోపణలు చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. వాస్తవంలో ఉంటేనే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే పుల్లారావు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఎన్నో ప్రభావం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి రైతులు లాభసాటిగా పంటలు పండించేలా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గత జగన్ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని, కనీసం పనిమిట్లు కూడా ఇవ్వకుండా దగా చేసిందని మండిపడ్డారు. నీళ్లు, మార్కెటింగ్ సౌకర్యం ఏ విధంగా అందించాలని నిత్యం ఆలోచించేటువంటి నాయకుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యంగా చేసింది, గాలి కుదిలేసింది, ఏ ఒక్క వ్యవసాయ పనిముట్లు ఇవ్వకుండా రైతులను దగా చేసింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి విషయానికి స్పందించి రైతులకి ఏ సకాలానికి ఏది అవసరమో ఆ ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం. అందుకనే చంద్రబాబు గారు ప్రతినిత్యం రైతు బాగుండాలి, రైతే దేశానికి వెన్నెముక, దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు బాగున్నప్పుడే ప్రభుత్వమైనా రాష్ట్రమైనా దేశమైనా బాగుంటుందనేటువంటి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈనాడు భూమికి పశు సంపదకి అనుసంధానం చేసేటువంటి ప్రకృతి ఈనాడు నైరుతి ఋతుపవనాలు ఒక పక్క, మృగశిర కార్తె మరొక పక్క అన్నీ కలిసి ఈరోజు సకాలంలో నీళ్లు జూలై 1కే కృష్ణా నీటిని వదులుతున్నారు. గతంలో ఎప్పుడూ లేదు. జూలై 1కే నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సాగునీటి రంగానికి టాప్ ప్రయారిటీ కూడా ఇవ్వటం. మార్కాపురం జిల్లా కేంద్రంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ గోపాలుని హరిహరరావు ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధాన్యలక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలంతా కలిసి రామనామాన్ని జపించారు. అనంతరం మహిళలకు ధాన్యంతో కూడిన తాంబూలాలను అందించారు. మార్కాపురం జిల్లాలోని రైతులంతా సకాలంలో విత్తనాలు విత్తుకుని మంచి పంటలు పండించి సమాజమంతా సుభిక్షంగా వర్ధిల్లాలని తాము స్వామివారిని ప్రార్థించినట్లుగా హరిహరరావు తెలిపారు. మన దేశానికి రైతే రాజు, రైతే మన భారతదేశము యొక్క సజీవమైన ప్రతిమ. రైతు ధాన్యం పండిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. రైతు సుభిక్షంగా ఉంటే సమాజము, సంఘము, ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఈరోజు సామ్రాజ్యము దేశమంతా ఆధారపడింది కేవలము రైతు మీద. ఆ రైతు సుభిక్షంగా ఉండాలని రైతు పంటలు సస్యశ్యామలుగా పంటలు పండి ఆర్థిక పురోభివృద్ధి చెంది ఆర్థికమైన ఉన్నత స్థాయి చెంది సమాజానికి, సంఘానికి, దేశానికి అభివృద్ధి బాట నడిపించాలనే ఒక సదుద్దేశంతో మన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున ఏరువాక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకుని ఏరువాక పౌర్ణమి మనకు ఒక మహత్తరమైన ఒక పర్వదినము. ఏరువాక పౌర్ణమి అనేది రైతులకు ఒక ముఖ్యమైన పండుగ. కారణం ఏమిటి అంటే రైతులందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. కాబట్టి ఇది వర్షాకాలపు సమయం కాబట్టి ఈ ఏరువాక పౌర్ణమిలో రైతులందరూ వారి యొక్క భూములు దున్ని వారి పంటలు వేసుకొని ఆ పంటలు ఎప్పుడైతే మంచి పంట ధాన్యం లభిస్తుందో ఆ ధాన్యం లభించినందువలన వారి యొక్క ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయి. వారి కుటుంబం సుఖ సంతోషాలు